11వ వచనాన్ని మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకోండి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకోండి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దుర్మార్గుడు తన దుర్మార్గత వలన చనిపోవటం, మరణించటం, నశించిపోవటం నాకు సంతోషము కాదు అని ప్రభు చెప్తున్నాడు. చాలాసార్లు భార్యను విసిగించే భర్త వలన భార్య బాగా విసిగిపోయి, ఈ భర్త నా భర్త చనిపోతే బాగుండు అని కోరుకుంటారేమో. చనిపోతేనే నాకు సంతోషం ఉంటుంది, చనిపోతేనే నాకు సుఖం ఉంటుంది, నాకు సుఖం ఎప్పుడు వస్తుందో అని అనుకుంటారేమో. ఈ పిల్లలు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి కన్న తల్లే ఈ పిల్లలు, కుమారుడు కావచ్చు కుమార్తె కావచ్చు, వీరు ఎప్పుడు చనిపోతారో, మీరు చనిపోతేనే బాగుండు అని కోరుకుంటారేమో. కానీ ప్రభువు మనుషులు ఆయనను ఎంత విసికించినా, ఎంత బాధ పెట్టినా, ఎంత దుర్మార్గంగా, ఎంత దుర్భరంగా ప్రవర్తించినా, ఎంత పాపిష్టితనముతో బ్రతికినా, వారు మరణించటం వలన, వారు నశించిపోవటం వలన దేవుడు ఎప్పటికీ సంతోషించనని ఈ మాటలో మాట్లాడుతున్నాడు. స్తోత్రం. ఈ ఉదయకాల సమయమందు ఆయన వాక్యమును ఆలకిస్తున్న మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను నశించిపోవటం, మరణించటం మన దుర్మార్గములోనే, దుష్టత్వములోనే, లేకపోతే మన పాపములోనే, మనకున్న జీవిత విధానములోనే నశించిపోవటం దేవుడు ఇష్టపడట్లేదు, సంతోషపడేవాడిగా లేడు. మన దుర్మార్గత నుండి, మన దుష్టత్వం నుండి మనం మరలుకొని, లేకపోతే అందులో నుంచి బయటకు వచ్చి మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఇవే మాటలు యెహెజ్కేలు గ్రంథంలో ప్రభువు మరలా మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయము 23వ వచనాన్ని, తర్వాత 32వ వచనాన్ని మనం చదువుతుంటే ప్రభువు ఇవే మాటలు మాట్లాడడాన్ని మనం చూస్తాం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషము కలుగుతుందా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. హల్లెలూయా. 32వ వచనంలో కూడా అదే మాటను మీరు చూస్తారు. దుష్టులు మరణము నొందుట చేతనే నాకేమైనా సంతోషం అనుకుంటున్నారా? నాకేం సంతోషం కాదు. కొన్నిసార్లు కొంతమంది వారి జీవితము నాశనం అయిపోయి ఉంటుంది, వారి జీవితం నశించిపోయి ఉంటుంది, వారి జీవితము కష్టాలలో ఉంటుంది. వారికున్న కష్టమే, వారికున్న బాధే, వారికున్న ఇబ్బందులే మిగతా వారికి కూడా వస్తే ఎంత బాగుండో అని కోరుకునే వాళ్ళని లోకంలో చూస్తాం. బైబిల్లో ఒక ఇద్దరు స్త్రీలు బిడ్డలను కన్నారు. ఒక ఆమె తన కుమారుణ్ణి చంపేసుకుంది చేతులారా. ఆ బిడ్డ మీద పడి ఆ బిడ్డను చంపేసుకుంది. ఆమె ఏం కోరుకుంటుందనంటే ప్రక్కనున్న స్త్రీ యొక్క బిడ్డ కూడా చనిపోతే బాగుండని కోరుకుంటుంది. రాజు దగ్గరికి ఆ తీర్పు వెళ్ళినప్పుడు ఆమె అంటది, ఆ బిడ్డ ఆ తల్లిదైనా నాదైనా కాకుండా చిరి సగము చేసి 2 ముక్కలు చేసి మాకిద్దరికి పంచి ఇచ్చేయండి అంటది. ఈ లోకంలో ఒకవేళ ఇతరులు నశించిపోవటం, ఇతరులు మరణించటం, ఇతరులు నష్టములోనికి వెళ్ళిపోవటం, కష్టపడడం ఇష్టమైన వారిని లోకంలో మీరు చూస్తారేమో. ప్రభు దగ్గరకు వచ్చేసరికి దుష్టులు మరణించటం నాకేమాత్రం సంతోషం కాదని చెప్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. అందుకే దేవుడు మనం మరణించటం, నశించిపోవటం ఇష్టం లేనివాడిగా దుష్టత్వములో నుంచి మనల్ని మళ్ళించి
ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన సన్నిధిలో చేర్చుకొని మనము రక్షించబడేవారిగా ఉండేటట్టుగా చేశాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మేము నశించిపోకుండా, మేము మరణించకుండా, మేము దుష్టత్వములోనే బ్రతకకుండా, దుష్టత్వములో నుండి మరలేటట్టుగా, మార్చబడేటట్టుగా మీరు మా యందు ఎంత దయ చూపించారు. అందుకు నీకు వందనాలని మనం దేవునికి చెప్పాలి. హల్లెలూయా. చెప్తారా మంచిగా? హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనుషులు మారు మనసు పొంది రక్షించబడాలి, లేక కాపాడబడాలి, నాశనం నుండి తప్పించబడాలని కోరుకునేవాడిగా మనకు కనిపిస్తారు. ఆయన యొక్క ఆశను, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క ఆలోచనను వాక్యములో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. మనుషుల యొక్క ఇష్టాలు, మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క హృదయంలో ఉన్న ఆశలు వారి మాటల్లో చూడగలుగుతాం. వారికి ఏది ఇష్టమో, వారికి ఏ ఆలోచనలు ఉన్నాయో, వారికి ఏది సంతోషం అనిపిస్తుందో అదే మాటికి మాట్లాడతారు. అలాగే దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను, ఆయన ఇష్టాన్ని, ఆయన సంతోషాన్ని ఆయన మాటలలో మనం చూడగలుగుతాం. ఆయన మాటలు మనం చదివితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేసేవాడు కాదు, కానీ ఈ మాట వినండి, ఎవడు కూడా నశించిపోవటం ఇచ్చయించని దేవుడు, ఇష్టము లేని దేవుడు, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన తన వాగ్దానమును గురించి ఆలస్యం చేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. ఎవరు కూడా నశించిపోవటం ఇష్టము లేని దేవుడు, ఎవరు కూడా నశించిపోవటానికి అసలు కోరుకొనని దేవుణ్ణి మనం ఆయన మాటల్లో చూస్తున్నాం. స్తోత్రం. ఒకవేళ కొన్నిసార్లు కన్న తల్లి తన బిడ్డలు చనిపోతే బాగుండని కోరుకుంటారేమో. ఎందుకనంటే ప్రాణం విసికి, వారి ప్రవర్తనను బట్టి, వారి పద్ధతిని బట్టి, వారి విధానాన్ని బట్టి, కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, తన సాటి అయిన సహాయం మరణిస్తే, చనిపోతే బాగుండు, వీరితో నేను బాధ పడలేకపోతున్నాను కోరుకుంటారేమో. కానీ ప్రభువు మాత్రం ఎవ్వరూ నశించిపోవటం ఇష్టపడని వాడిగా, నశించిపోయే వారిని చూసినప్పుడు అబ్బా బలా నశించిపోతున్నారులే, వీరి పరిస్థితి, వీరి పనే బాగుందిలే, అలా జరగాలి అంతే అని ఆనందించేవాడిగా మనం అసలు ఎక్కడ కూడా చూడం. స్తోత్రం. హల్లెలూయా. చిన్నవారు పెద్దవారు కూడా చాలాసార్లు ఒకరు పడిపోతే, ఒకరు బాధపడుతూ ఉంటే వారికి అలాగే జరగాలి, అబ్బా భలే జరిగింది అని ఆనందపడే వారిని, చంకలు కొట్టుకునే వారిని, చప్పట్లు కొట్టేవారిని చూస్తాం. నీకు తగినట్టుగానే జరిగింది, నీకు ఇలా జరిగి తీరాల్సిందే అని చెప్పేవారిని కూడా చూస్తుంటాం. కానీ ప్రభువు ఎప్పటికీ ఎవరిని చూసి అలా ఎన్నటికీ మాట్లాడని వాడిగా మనం మా వాక్యములో మనకు కనిపిస్తాడు. స్తోత్రం. చేతులెత్తి చెప్పాలి హల్లెలూయా. ఇంకా 2-3 వాక్యాలు మనం చదువుతాం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చూసినా కూడా ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఇచ్చయించుచున్నాడు. హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలిగిన వారిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఉద్దేశం అది, ఆయన ఆలోచన అది. ఎవరు నశించిపోవటం, దుష్టులు మరణం పొందటం, అయ్యో వీరింత దుర్మార్గులుగా ఉన్నారుగా, ఇంత దుష్టులుగా ఉన్నారు కదా, వీరింత కష్టాన్ని కలుగజేస్తున్నారు కదా, ఇంతగా నాకు సంతాపం పుట్టిస్తున్నారు కదా, కనుక వీరు చనిపోతే బాగుండు అని అనుకునేవాడు కాదైనా. దుష్టులు మరణం పొందటం వలన, దుర్మార్గులు నశించిపోవటం వలన, ఏమండి ఈ లోకంలో నీవు నేను నశించిపోవటం వలన సంతోషించేవాడు కాదు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందాలని మనుషులు ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చెప్తారా మంచిగా? హల్లెలూయా.
అందుకే ప్రభువు ఆయన ఈ లోకానికి వచ్చిన విధానాన్ని చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతున్నప్పుడు మనుషులందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నట్టుగా, ఎవడో నశించిపోవటం ఇచ్చయించని వాడిగా ఆయన మనం రక్షించబడి నిత్య జీవం పొందాలని ఈ లోకానికి వచ్చాడని వాక్యంలో చదువుతాం. స్తోత్రం చెప్తారా? ఇంకా మంచిగా చెప్తారా? మనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనాన్ని చదువుతుంటే, ఆయన ఈ లోకమందరూ రక్షణ పొందాలని కోరుతున్నట్టు ఆ మాటల్లో చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం, ఎవడైనా నా మాట విని వాటిని గైకొనకుండిన నేను అతనికి తీర్పు తీర్చును, నేను లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు కానీ లోకాన్ని రక్షించటానికే వచ్చి. హృదయంలో ఉన్న ఆశ ఆలోచన కాదు, లోకమంతా వాళ్ళు సంతోషంగా ఉండాలని వారిని సినిమాకి తీసుకెళ్ళి నువ్వు కూడా సినిమాకి వెళ్ళావు అనుకో, మారతారా పిల్లలు? మరేమవుతారు? ఆ సినిమాలు చూసి 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 పెద్ద యాక్టర్లు అయిపోతారు. నీ ముందు నటించటం మొదలు పెడతారు. నీ ముందు ఏం చేయడం మొదలు పెడతారు? నటించటం. అసలు వారి నటనను నువ్వు కనిపెట్టలేక, నువ్వు డిటెక్టివ్ కోర్స్ చేసినా కూడా కనిపెట్టలేక, చివరికి ఏమీ అర్థం కావట్లేదు పాస్టర్ గారు మా పిల్లల జీవితం, అసలు మా పరిస్థితులు ఏంటో మాకు అర్థం కావట్లేదండి అని నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితులు చేతులారా కొని తెచ్చుకుంటావు. అందుకే ఆయన అంటున్నాడు, మారు మనస్సు పొందని నీ తీరును నువ్వు మార్చుకోవాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలని. లోకంలో ఉన్నవారైనా, లోకంలో వారి కంటే ముందు సంఘములో ఉన్నవారు మారు మనసు పొందాలి. స్తోత్రం చెప్పాలి, చేతులెత్తి. ఎవరు మారు మనసు పొందాలి? సంఘంలో వాళ్ళే. ఇప్పుడు సంఘమే ప్రార్థన చేయకుండా కొత్తగా వచ్చినవాడు ప్రార్థన వస్తుందా? సంఘమే ఆరాధన చేయకుండా కొత్తగా వచ్చిన వాడికి ఆరాధన ఎలా చేయాలో తెలుస్తుందా? సంఘమే ఎవడు భక్తిగా బ్రతకకుండా కొత్తగా వచ్చిన వాడికి ఆ భక్తి అబ్బుతుందా? అందుకని ఎవరు మారు మనసు పొందాలి? ముందు సంఘమే. నీవు నేను మారు మనసు పొందాలి. స్తోత్రం చెప్తారా? చెప్తారా? మంచిగా చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా చదువుదాం. 26:20 అమ్మా. మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయాలని ప్రకటిస్తూ ఉన్నారంట వీళ్ళు. స్తోత్రం. పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నారు, మారు మనసు పొంది మారు మనసుకు తగిన క్రియలు చేయాలని, దేవుని తట్టు తిరగాలని ప్రకటిస్తున్నారు. ఈ పాయింట్లో ఉన్న మాట ఏంటనంటే, మారు మనసు మనకు జీవం ఇస్తుంది. స్తోత్రం. అంతేకాదు క్షమాపణను కూడా తీసుకుని వస్తుంది. దేవుని దగ్గర క్షమాపణ మనం పొందాలి, నిత్య జీవం పొందాలి అని అంటే తప్పకుండా మనం మారు మనసు పొందాలి. స్తోత్రం. మీరు తర్వాత చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. చేతులెత్తి మంచిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏమంటే 4 పాయింట్లు చెప్పాను. మొదటిది, మనం నశించిపోవటం దేవునికి. దుష్టులు మరణం పొందటం వల్ల ఆయన సంతోషపడేవాడు కాదు. దుష్టులందరినీ శిక్షిస్తాను, శిష్టుల్ని మంచివారిని మాత్రమే రక్షిస్తాను అనుకుని ఒక స్లోగన్ పెట్టుకుని తిరుగుతున్నవాడు కాదు ఆయన. దుష్టులు దుర్మార్గులు మరణము నొందటం వల్ల సంతోషపడేవాడు కాదు. వారు మార్పు చెంది బ్రతికితేనే సంతోషపడే దేవుని మనం ఆరాధిస్తున్నాం. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఆయన పిలుస్తున్నాడు, తిరిగి నా యొద్దకు రండి అని. మారు మనసు పొందితే, మీరు మారు మనసు పొందితే సంతోషపడతానని చెప్తున్నాడు. 4వదిగా,
మారు మనసు పొందితేనే జీవము, నిత్య జీవం. బ్రతుకుంది, లేకపోతే బ్రతుకు లేదు. మారు మనసు పొందకపోతే ఏమి లేదు, బ్రతుకు లేదు. మారు మనసు పొందితేనే బ్రతుకుతాం. మన బ్రతుకు మనం బ్రతుకుతాం. స్తోత్రం చెప్పాలి. మారు మనసు లేని వాళ్ళు మరి వాళ్ళ బ్రతుకు ఎవరు బ్రతుకుతారని అంటే, వాళ్ళ బ్రతుకు వాళ్ళ బ్రతకరు, వేరే వాళ్ళ బతుకుతుంటారు. ఇంకా ఎవరు కంట్రోల్లోనే వీళ్ళు ఉంటారు. అయితే సాతాను కంట్రోల్ అయ్యి ఉండొచ్చు, లేక మనుషులు కంట్రోల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఒక వ్యసనం యొక్క కంట్రోల్ అయ్యి ఉండొచ్చు, ఒక పాడు చెడ్డ అలవాటు యొక్క కంట్రోల్ అయ్యి ఉండొచ్చు. ఆ అలవాటు ఏం చెప్తే అదే చేస్తారు వాళ్ళు అంటుంటారు, అసలు ఇలా కాకుండా ఇంకోలా బ్రతకాలని ఉంది కానండి, ఏం చేయలేకపోతున్నాను. వినలేదు ఎప్పుడూ మీరు? నేను బోల్డ్ మంది చెప్పిన మాటలు విన్నాను. పేకాటాడి వాడిని అడగండి, డబ్బులు పోయినప్పుడు అల్లా అంటాడు, అసలు మానేద్దాం అనుకుంటున్నానండి, కానీ ఏం చేయలేకపోతున్నాను. 10 రూపాయలు చేతిలో ఉండేసరికి చేతులు ఏమైపోతున్నాయి అంట, గురగురలాడిపోతాయి అంట, దురదలు వచ్చేస్తాయి అంట. భయంకరమైన తాగుబోతుని అడిగి చూడండి, వాడికి ఎప్పుడు బాధ వస్తుంది అనుకుంటున్నారు? డబ్బులు ఉన్నప్పుడు కాదు. ఎప్పుడు వస్తుంది బాధ? డబ్బులు లేనప్పుడు. నాలుగు పీకేస్తుంటుంది, గొంతు ఎండిపోతుంటుంది, మనసు లాగేస్తుంటుంది, చచ్చిపోతుంటాడు పక్కన. అప్పుడు అంటుంటాడు, అసలు మానలేకపోతున్నాను, మానేసిలాగా మీరు ప్రార్థన చేస్తే నేను మారిపోయి మందిరానికి వచ్చేస్తాను అంటాడు. హల్లెలూయా. వాళ్ళకి ఏ బతకాలని ఉంది? వాళ్ళ బ్రతుకే వాళ్ళ బ్రతకాలని ఉంది, కానీ వాళ్ళ బ్రతుకు ఏం చేయలేకపోతున్నారు, బ్రతకలేకపోతున్నారు. వాళ్ళు ఏ కోరుకున్నారో అలాంటి బ్రతకలేకపోతున్నారు. పాపములో బ్రతుకుతారు కొంతమంది. ఎవరు కంట్రోల్లోనూ ఉంటారు, వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు వీళ్ళు. వాళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. చేతులు ఎత్తి ఒకసారి ఇలాగా 5 నిమిషాలు వెళ్ళి చెప్పండి. ఒక్కరు చేసిన పాపం వలన మనుష్య జాతి అంతా ఏమైపోయిందంట, పాపం శిక్షకు గురి అయ్యిందంట. స్తోత్రం. ఎవరి వలన? ఆదాము చేసిన ఒక్కని అపరాధం మూలంగా మనుషులందరూ ఏమైపోయారు, మరణానికి పాత్రులైపోయారంట. ఒక్కని అపరాధం మూలంగా మనుషులందరూ మరణానికి గురి అయిపోయారు. నీ బ్రతుకు నీవే బ్రతకాలి, నువ్వు కోరుకున్న బ్రతుకు బ్రతకాలి అని అంటే మారు మనసు పొంది తీరాలి. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. 4 పాయింట్లు అయింది. ఐదోది ఏమండి? మారు మనసు పొందడానికి ఇష్టపడని, లేక దానిని వ్యతిరేకిస్తున్న వారికి హెచ్చరిక చేస్తున్నాడు ప్రభు. స్తోత్రం హల్లెలూయా. కొంతమంది ఎంత చెప్పినా వినరు, ఎవరు చెప్పినా మార్పు చెందరు. వారికి ఒక హెచ్చరిక దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఒకసారి మనం చదువుతాం లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనాన్ని, తర్వాత 5వ వచనాన్ని కూడా చదువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనం, తర్వాత 5వ వచనం. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. ఇంతకీ ఏంటి ఆ సంగతి? పైన మనం చదువుతుంటే అక్కడ రాయబడింది, ఒక గోపురం పడి మనుషులు చనిపోయారంట. పైన చదువు తల్లి, ఆ మాటలు ఉంటాయి ఒకసారి. సిలోయములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది, యెరూషలేములో కాపురమున్న వారు అందరికంటే అపరాధులని మీరు అనుకుంటున్నారా? ఈ మాట వినండి ఒకసారి. సిలోయములో గోపురం పడి 18 మంది చనిపోయారంట. యెరూషలేములో ఉన్నవారు అందరికంటే మీరు అపరాధులు, పాపులు, అందుకే చనిపోయారు అనుకుంటున్నారా? కాదు. మీరు కూడా మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశించిపోతారని ప్రభువు చెప్తున్నాడు. ఎవరైనా నశించిపోయినప్పుడు, ఎవరైనా నష్టంలో పడిపోయినప్పుడు, ఎవరైనా మరణించినప్పుడు, ఎవరైనా కష్టాల పాలైపోయినప్పుడు, అమ్మ బాబోయ్ మేము వారిలాగా బ్రతకలేదు కనుక మేము బతికి బయటపడ్డాం, బట్ట కడుతున్నాం అని సంబరపడ్డానికి లేదట.
మారు మనసు పొందకపోతే ఒకానొక రోజున నీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది, జాగ్రత్త అని నా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. మారు మనసు పొందితేనే మనం బ్రతుకుతాం. మారు మనసు పొందితేనే మనం బాగా బ్రతకగలుగుతాం. హల్లెలూయా. మంచిగా చెప్పాలి. మన కళ్ళ ఎదురుగానే చనిపోతున్న వారిని చూసినప్పుడు వారికంటే మనం ఏదో నీతిమంతులో, వారికంటే మనం ఏదో పరిశుద్ధులో, వారికంటే మనం ఏదో భక్తిపరులో, వారికంటే మనం ఏదో గొప్పవారని మనం బ్రతకలేదు. మారు మనసు పొందకపోతే, మన తీరు మార్చుకోకపోతే, మన మార్గాన్ని విడిచిపెట్టకపోతే, మన తలంపులు మానకపోతే మనం కూడా ఏమైపోతాం? ఏదో ఒక రోజున అలాగే నశించిపోతామంట. స్తోత్రం చెప్పాలి చేతులేదు. ఇది నన్ను ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? తిండి లేక, బ్రతకలేక. వినండి, మారు మనసు పొందని వారి తీరు చివరికి వారికే చిరాకు పుట్టిస్తుంది, విసుగు తీసుకుని వస్తుంది, బ్రతుకు మీద విసుగు చెందేటట్టుగా చేస్తుంది. అదే మారు మనసు పొందిన వాళ్ళ జీవితం ఎంత సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నారు? వారికి తినడానికి లేకపోయినా వారు ఏమనుకుంటారనంటే, ఈ పూట లేకపోయినా పర్లేదు, తర్వాత పూట అయినా నాకు ఆహారము దొరుకుతుందన్న ఆశతో బ్రతికేస్తారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి, చెప్పండి చేతులెత్తి. మారు మనసు పొందిన వాళ్ళ జీవితం ఎంత బాగుంటుందని అంటే, ఇప్పుడు అనుకున్న కార్యం జరగకపోయినా, ఇప్పుడు జరగలేదా, తర్వాత అయినా నా దేవుడు నా కొరకు చేస్తాడన్న సంతోషంతో బ్రతుకుతారు వాళ్ళు. ఒకవేళ ఇప్పుడు పరిస్థితులు బాగోలేదని చిచ్చి ఇదేం పరిస్థితి, ఇదేం బ్రతుకు, వాళ్ళు బాగా బ్రతుకుతున్నారు, వీళ్ళు బాగా బ్రతుకుతున్నారని వాళ్ళని వీళ్ళని చూసి నిరుత్సాహపడిపోయి, చింతపడిపోయి, బాధపడిపోయి వారి బ్రతుకును అంతం చేసుకోరు. వాళ్ళు ఏం చేస్తారనంటే, నా దేవుడు ఇప్పుడు పరిస్థితి బాగోపోయినా రేపటి దినము నా బ్రతుకులో గొప్ప కార్యములు చేస్తాడన్న నిరీక్షణతో వాళ్ళు బ్రతికేస్తారు. స్తోత్రం. ఇవన్నీ ఎవరికి ఉంటాయి అనుకుంటున్నారు? మారు మనసు పొందిన వాళ్ళకే ఉంటాయి. మార్పు లేని వాళ్ళని ఒకసారి అడిగి చూడండి, వాళ్ళ జీవితంలో నిరాశ తప్ప నిరీక్షణ కొంచెం కూడా కనిపించదు. రూబేన్ గారు ఏం కనిపించదు? ఇంకెప్పుడు బాధ, దుఃఖము తప్ప సంతోషం కొంచెం కూడా ఉండదు. పాపములో బ్రతికే వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి, వాళ్ళు సంతోషంగా ఉన్నారా, హ్యాపీయా అని అడిగి చూడండి. వాళ్ళు సంతోషాన్ని వెతుక్కుంటుంటారు. లోకంలో ఎంత వెతుకులాడతారో ఎక్కడ దొరకదో. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. హల్లెలూయా. అందుకే అన్నాడు, నువ్వు మారు మనసు పొందు. మారు మనసు పొందకపోతే నీకు మరణము తప్పదు, పాతాళం తప్పదు, నరకము తప్పదు. కనుక నువ్వేం పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందడాన్ని రిజెక్ట్ చేస్తున్నా, రిఫ్యూజ్ చేస్తున్నా, లేకపోతే తిరస్కరిస్తున్నా వారికి హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందకపోతే, అదిగా గోపురం పడి చనిపోయారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలాగుందో ఒకసారి చూడు. నీ పరిస్థితి కూడా అలాగే అనుభవించాల్సి వస్తుంది, ఆలోచించుకోమని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం మనం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 2. నీవు దేవుని తీర్పు తప్పించుకుంటానని అనుకుంటావా? దేవుని అనుగ్రహం మారు మనసు పొందటానికి నిన్ను ప్రేరేపిస్తుందని తెలుసుకోకుండా ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనము, దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావా? నువ్వు ఆలోచించుకో. దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన దీర్ఘశాంతమును, సహనాన్ని తృణీకరిస్తావా? లేక నీ కాఠిన్యాన్ని మార్చుకొని, నీ హృదయపు పద్ధతిని మార్చుకొని
ఉగ్రత దినమందు తప్పించుకుంటావా, లేకపోతే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావా? దేవుని బిడ్డ ఆలోచించుకో. మారు మనసు పొందితేనే మనం బ్రతుకుతాం. స్తోత్రం. మారు మనసు పొందని వారికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వేం చేస్తావు? తీర్పును నీవు తప్పించుకుంటాను అనుకుంటున్నావేమో. నువ్వు తీర్పును తప్పించుకోలేవు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. 3వ వచనాన్ని మరలా చదువు తల్లి. నీవు దేవుని తీర్పు తప్పించుకుంటానని అనుకుంటున్నావా? మారు మనసు పొందకపోతే ఆయన తీర్పుని ఎవరు కూడా తప్పించుకోలేరు. కొంతమంది మారు మనసు పొందకుండా ఉగ్రతను వాళ్ళే పోగు చేసుకుంటారు. ఏం చేసుకుంటున్నారు? మారు మనసు పొందని వాళ్ళు, వారికి తెలియట్లేదు కానీ ఏం పోగు చేసుకుంటారు అనుకున్నారు? ఉగ్రతను పోగు చేసుకుంటున్నారు. ఆయన మాటలు వింటున్న మీరు ఆలోచించుకోండి. మీరు ఉగ్రతను పోగు చేసుకుంటున్నారా? తీర్పును తప్పించుకొని లేక దేవుని అనుగ్రహాన్ని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని పొందుకొని ఉగ్రత నుండి తప్పించబడే మార్గంలో మీరున్నారా? ఆలోచించుకోండి ఒకసారి. ఆయన మన మారు మనసు పొందడానికి ఎంతో మంచి అవకాశాన్ని ఎప్పటికప్పుడు ఇస్తున్నాడు. స్తోత్రం. చేతులెత్తి చెప్పండి. దేవుడు మనుషులకి ఎన్ని అవకాశాలు ఇస్తాడో. ఇప్పుడు మనకి అవకాశం ఇస్తున్నాడా? ఇంకా లేదు. అవకాశాలన్నీ పోయినాయా? నేను మారదాం అనుకున్నాను కానీ మారే ఛాన్స్ లేదు పాస్టర్ గారు అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఎంత అవకాశం ఇస్తున్నాడు ఆయన. ఏమండి, ఏం చేస్తున్నాడు? డాక్టర్ అవ్వాలనుకోండి, నీట్ పరీక్ష 2 సార్లు ముచ్చటగా 3 సార్లు రాయడానికి ఛాన్స్ ఇస్తారు అంతే. 3వసారి కూడా లేదనుకుంటా. ఇంకా పాస్ అవ్వలేదు అనుకోండి నీటు, ఇంకా వాళ్ళు డాక్టర్ అవ్వలేరు. పెద్ద యాక్టర్గా మెల్లో స్టెతస్కోప్ వేసుకుని, తెల్ల కోట్ వేసుకుని, ఏమండి మందులు ఈ పేషెంట్లకు పనిచేసి తెలిసినా తెలియకపోయినా దొంగ సర్టిఫికేట్లు అట్టుకుని తిరగడం తప్ప ఇంకే ఛాన్స్ ఉండదు. కానీ ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఎన్ని అవకాశాలు. స్తోత్రం. కొంతమంది బ్రతుకు నేను గమనిస్తుంటాను. దేవుడు వారు వాక్యం వినగలిగేటట్టు వారు మారు మనసు పొందే అవకాశాన్ని ఎన్నిసార్లు ఇస్తాడో. ఎన్నిసార్లు. కొంతమందిని గురించి నేను గమనిస్తాను, 100 సార్లైన వాక్యం విని ఉంటారు వాళ్ళు. కానీ జీవితంలో ఏమి లేక అని అంటే మారు మనసు లేక వారి చేతులారా దేవుని ఉగ్రతను తెచ్చుకుంటారు. ఎన్ని అవకాశాలు. స్తోత్రం. హల్లెలూయా. మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబాలకి దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో. దేనికి? మారు మనసు పొందడానికి. ఎన్ని అవకాశాలు దొరికినా కూడా మనం మారు మనసు పొందకపోతే చేతులారా ఉగ్రతను పోగు చేసుకోవడం తప్ప ఇంకొక కార్యం మన జీవితంలో లేనే లేదు. మారు మనసు పొందడానికి ఎన్ని అవకాశాలు. స్తోత్రం. చెప్పాలి చేతులెత్తి. ఎన్ని అవకాశాలు. కొంతమందికి పెళ్ళికి ముందే మారు మనసు పొందే అవకాశం దేవుడు ఇస్తాడు. దేనికి ముందు? పెళ్ళికి ముందే. వాళ్ళు ఏం చేస్తారనంటే అవకాశం అంతా వదిలేస్తారు. అవకాశం అంతా ఏం చేస్తారు? వదిలేస్తారు. వదిలేసి పెళ్ళి తర్వాత మారు మనసు పొందుతాను పాస్టర్ గారు, మా ఆయన ఊరుకోవట్లేదండి, మా అత్తగారు వెళ్ళనివ్వట్లేదండి, మా మర్ది గారు తిడుతున్నాడండి. ఎవరు తిడుతున్నారంట? మర్ది గారు తిడుతున్నారంట. అంటే నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నప్పుడే దేవుడిచ్చిన అవకాశాన్ని సరిగా వినియోగించుకుంటే, మారు మనసు పొందితే నీ బ్రతుకు నీవే బ్రతికేటట్టుగా దేవుడు కృప చూపిస్తాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఈ అవకాశాలు అన్నీ వదిలేస్తారు. అప్పుడు అంటుంటారు, అటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఎదురుపడతారు నాకు, మా అత్తగారు ఊరుకోవట్లేదు పాస్టర్ గారు. ఎవరు ఊరుకోవట్లేదంట? మరి అత్తగారు లేనప్పుడే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకుని ఉంటే ఎంత బాగుండుగా. మా ఆయన ఊరుకోవట్లేదు పాస్టర్ గారు, మా అమ్మ ఊరుకోవట్లేదు పాస్టర్ గారు. ఎంతమందో. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మారు మనసు పొందితే. స్తోత్రం చెప్పండి. ఏం పొందితే? ఆలోచించండి. మారు మనసు పొందితేనే తీర్పును తప్పించుకుంటాం, ఉగ్రతను తప్పించుకోగలుగుతాం.
మారు మనసు పొందకుండా మనం హృదయాన్ని కఠినం చేసుకుంటే చేతులారా ఉగ్రతను పోగు చేసుకుంటాం. చాలామంది చేతులారా ఉగ్రతను పోగు చేసుకుంటారు. స్తోత్రం. కొంతమందిని మందిరానికి రమ్మని 100 సార్లు అని పిలిచి ఉంటాను నేను. ఎన్నిసార్లు అంటే తక్కువ లెక్క చెప్తున్నాను, 100 సార్లు అని. ఎన్నిసార్లు చెప్తుంటామో, ఎన్నిసార్లు చెప్తామో, రా మందిరానికి, రా మందిరానికి. మందిరానికి వస్తే ఏం ఉపయోగం పాస్టర్ గారు అన్నట్టు చూస్తారా మన ముఖం ఇలాగ. మరి మందిరానికి రాకుండా నువ్వు ఎక్కడన్నా తిరిగితే ఏం ఉపయోగం అని అంటే వాళ్ళు అప్పుడు పొందే ఉపయోగాన్ని, అప్పుడు పొందే ప్రయోజనాన్ని చూసుకుంటారు. కానీ దేవుని మందిరానికి వస్తే ఒక్కనాటి ప్రయోజనం కాదు, ఒక్కనాటి ఉపయోగం కాదు, ఒక్కనాటి మేలు కాదు, జీవితం అంతా నువ్వు మేలు పొందేటట్టుగా నా దేవుడు చేస్తాడు. స్తోత్రం. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. మీరు ఇక తర్వాత చదవండి. మారు మనసు పొందని వారిని ప్రభువు హెచ్చరిస్తూ ఆయన చెప్తున్న మాటలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని, తర్వాత సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనాన్ని. సామెతల గ్రంథం 28:13లో ఉంది, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. స్తోత్రం. మంచిగా చెప్పండి హల్లెలూయా. ఇంకో పాయింట్ ఉంది, దాన్ని ఇంక చెప్పట్లేదు నేను. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి అమ్మయ్యా హల్లెలూయా అనండి. బాబో ఏదో ఇష్టంతో, చాలా ప్రేమతో చూడండి, బిర్యానీ తిన్న తర్వాత సాంబార్తో తింటారు కదా, జుర్రుకుంటూ తింటారు కొంతమంది. అలా వాక్యం అంతా జుర్రుకొని తింటున్నట్టు హల్లెలూయా ఆఫ్ చేసినాను. ఇంకా అలాగిట్టారు ఫేసు. స్తోత్రం. నిజం చెప్పనా, వాక్యం వినేటప్పుడు మనసు